ఇంటికొక దేవుడు, ఊరికొక దేవత. దేవుడెవరు? భయం, భక్తి, నమ్మకం కలిపితేనే దేవుడు. మనిషి దేవుడు, పంచభూతాలు కలిపితేనే దేవాలయం. దేవుళ్ళంతా గ్రహాంతర జీవులే అంటారు కొందరు. అసలు దేవుడికి రూపమే లేదంటారు మరికొందరు. ఇంతకీ ఆ దేవుడెవరు? పూర్వం దేవాలయాలను కట్టించింది మనిషేనా లేక గ్రహాంతర వాసులా? దేవుడి కోసమే కట్టించే దేవాలయంలో దేవుడు ఉంటాడా? నైవేద్యంగా పెట్టే పండ్లు పలహారాలు తింటాడా? మనసులో మాత్రమే మెదిలే ప్రతి ప్రశ్నకి సమాధానం ఒక్క టెంపుల్ రహస్యాలు ఛానల్లోనే చూడండి. మిస్ అవ్వకండి. దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టగలరు. కారణం దేశం మీద ప్రేమ. కష్టం వస్తే అందులో ఆనందం వెతుకుతారు. కన్నీళ్ళొస్తే కష్టానికి ఫలితం ఇంకా రావట్లేదే అని ఎదురు చూస్తారు. ఇంతకీ వాళ్ళెవరు? రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, భారత గూఢాచార సంస్థ. 1962లో జరిగిన భారత్ చైనా యుద్ధం మరియు 1965న జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధం తరువాత విదేశాలపై గట్టి నిఘా ఉంచుటకు ఒక సంస్థ అవసరం ఏర్పడింది. అప్పుడు సెప్టెంబర్ 1968లో రాను ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వేరుగా ఒక సంస్థగా ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో అప్పటికి భారతదేశం లోపల వెలుపల నిఘా కార్యక్రమాలను చూసేది. రా ముఖ్య కార్యాలయము లోధి రోడ్, ఢిల్లీలో ఉంది. ఇంటెలిజెన్స్ బ్యూరో బ్రిటిష్ ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడింది. అయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత సంజీవి పిల్లై డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్న తరువాత అనుభవజ్ఞులైన గూఢాచారుల కొరత బాగా కనబడింది. 1962 భారత్ చైనా, 1965 భారత్ పాకిస్తాన్ యుద్ధాలలో ఇంటెలిజెన్స్ బ్యూరో వైఫల్యం బాగా కనబడింది. 1966 తర్వాత ప్రత్యేక విదేశీ నిఘా సంస్థ ప్రారంభంకై గట్టి చర్యలు తీసుకొనబడ్డాయి. 1968లో ఇందిరాగాంధీ గారి హయాంలో ఇటువంటి సంస్థ అవసరం బాగా వచ్చింది. ఆర్ఎన్ కావ్ అప్పటికి ఇంటెలిజెన్స్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్. ఆయన ప్రధానికి ఇటువంటి సంస్థకు గల బ్లూ ప్రింట్ను ఇచ్చాడు. అప్పుడు రా ఏర్పడింది. అతనే రా సంస్థకు చీఫ్గా నియమించబడ్డాడు. అసలు రా సంస్థలో వాళ్ళు చేసే కార్యకలాపాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాకు ప్రత్యేకంగా విదేశాలపై నిఘా పెట్టే బాధ్యతను అప్పచెప్పారు. జాయింట్ ఇంటెలిజెన్స్ సంస్థ రా ఇంటెలిజెన్స్ బ్యూరో మరియు రక్షణ ఇంటెలిజెన్స్ సంస్థల మధ్య సంబంధాలను పర్యవేక్షిస్తుంటుంది. కానీ జాతీయ రక్షణ సంస్థ ఏర్పాటు తర్వాత జాయింట్ ఇంటెలిజెన్స్ సంస్థ దానిలో విలీనమయ్యింది. రా ఒక ప్రత్యేకమైన హోదా ఉన్న సంస్థ. అది ఏజెన్సీ కాదు, ఒక వింగ్. కేంద్ర కేబినెట్లో ఒక భాగం. రా పార్లమెంటుకు సమాధానం చెప్పనవసరం లేదు. సమాచార హక్కు శాసనం నుంచి దానికి మినహాయింపు కూడా ఉంది. ప్రస్తుతం రా గూఢాచారులు ప్రతి పెద్ద ఎంబెస్సీ మరియు హై కమిషన్లోనూ ఉన్నారు. ఇప్పటికీ రాకు సుమారు 10,000 మంది గూఢాచారులు కేవలం పాకిస్తాన్లోనే ఉన్నారు. రాకు ఆర్కు వైమానిక నిఘా వ్యవస్థ కూడా ఉంది. ఈ వ్యవస్థలో అత్యాధునిక విమానాలు, హెలికాప్టర్లను ఉపయోగిస్తూ ఉంటారు. అసలు రా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పొరుగు దేశాల యొక్క రాజకీయ మరియు రక్షణ అభివృద్ధిని, భారతదేశ రక్షణ మరియు విదేశీ వ్యవహారాలను ప్రభావితం చేయగల వాటిపై నిఘా ఉంచుతుంది. పాకిస్తాన్కు రక్షణ దిగుమతులు ఎక్కువగా వెళ్లకుండా చూడటం, ప్రపంచ ప్రజల భావాన్ని భారత్కి అనుకూలంగా మార్చడం. కౌంటర్ ఇంటెలిజెన్స్ శత్రు దేశాల నిఘా వర్గాలపై కూడా రా నిఘా పెడుతుంది. ఇది రా తాలూకు రెండో అతిపెద్ద పని. రా గూఢాచారులు బహుళ జాతి సంస్థల్లో, వార్తా సంస్థల్లో పనిచేస్తూ తమ పని తాము కానించుకుంటూ ఉంటారు. రా ఇతర దేశపు నిఘా సంస్థలతో కూడా మంచి సంబంధాలు ఉంచుకుంటుంది. ముఖ్యంగా పాకిస్తాన్ అణు కార్యక్రమాల గురించి మూడో దేశం ద్వారా కూడా సమాచారం సంపాదిస్తుంటుంది. ఆ దేశాల ద్వారా తన కార్యక్రమాలను సాగిస్తూ ఉంటుంది. రా ముఖ్య ఉద్దేశం దేశం భద్రత మాత్రమే. రా గురించి మరింత సమాచారం తెలుసుకున్నాక మరొక వీడియో చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు మోజో ఛానల్. ఈరోజు వీడియోలో ఎలాంటి సొల్లు లేకుండా చెప్పాను కదా. ఈ వీడియోని ఎంతమంది లైక్ చేస్తారో, ఎంతమంది పాజిటివ్గా కామెంట్ పెడతారో చూద్దాం. అలాగే ఈ వీడియో స్టార్టింగ్లో వచ్చిన ప్రమోషనల్ వీడియో గురించి కొంచెం ఆలోచించండి. మీ మనసులో మెదిలే ప్రతి ప్రశ్నకి టెంపుల్ రహస్యాలు ఛానల్లో సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. ఆలస్యం ఎందుకు? టెంపుల్ రహస్యాలు ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మిస్ అవ్వకండి. నేను మీ తెలుగు మోజో చెబుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్+ ద్వారా షేర్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలంటే
మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాల్సిందే తెలుగు మోజో ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నేను అందిస్తున్న సమాచారం విషయంలో ఏవైనా డౌట్స్ ఉంటే మా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి telugumojo1@gmail.com.